నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే సజావుగా నడిచింది. సో అదేవిధంగా అన్ని పోల్ సర్వేలు కూడా కూటమి గెలుస్తుంది, కొన్ని మద్దతు అయితే వస్తున్నాయి దానికి. సో అందులో భాగంగా నగరికి సంబంధించిన రోజా గారు కూడా ఓడిపోతున్నారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అందులో భాగంగా ఇంద్రజ గారి ఇంటికి రోజా గారు మళ్ళీ జబర్దస్త్కి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? ఓకే, బ్యాక్ టు జబర్దస్త్ అన్న. బ్యాక్ టు జబర్దస్త్ అక్కడ పదవిలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మంత్రిగా అయిన తర్వాత ముందు 14 ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చేసుకున్నారు కదా ఆవిడ జబర్దస్త్ కార్యక్రమం. రెండోసారి అయిన తర్వాత మంత్రిగా ఇస్తారు అన్నట్టు విషయంలో దూరం అయ్యారు. బట్ ఏపీఐఏసీ చైర్మన్ ఏదో ఇచ్చారు కదా ముందు, తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత మంత్రిగా ఇచ్చారు. వాస్తవానికి అలా చేస్తూ కూడా చేయొచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా చేశారు కదా సినిమాలు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన విశ్వామిత్ర తర్వాత ఏవో చేశారు. సమ్రాట్ అశోక్ అని ఏవో సినిమాలు చేసినట్టు చిన్న గుర్తుంది నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బండ్ల గణేష్ గారిని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆయన బిమ్లా నాయక్ లేదంటే వకీల్ సాబ్ సంబంధించి ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చారు. వకీల్ సాబ్కేనా వచ్చినప్పుడు, నేను అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళినాడు మళ్ళీ సినిమాలు చేసుకోవడం ఎట్రా అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటేరా లఫూట్ అనేవో అన్ని పదాలు వాడి బాగా ప్రాసలతో చెప్పాడు. వాస్తవం ఇప్పుడు అది వృత్తి, ఆయన ప్రొఫెషన్ పవన్ కళ్యాణ్ గారిది. ఇది రాజకీయాలు అనేది ఒక సేవ లేదంటే ఒక ప్యాషన్, ఇంకేదో వృత్తి ప్రవృత్తిలు కూడా ఉంటాయి కదా ఎవరికైనా, అలా చేసుకోవచ్చు. కాకపోతే రోజా గారిని కూడా గతంలో విమర్శించారు, ఆవిడ ఎమ్మెల్యే ఉండి ఇవి చేసుకోవడం ఏంటి అవి చేసుకోవడం ఏంటి అని. అలా ఇప్పుడు బిజినెస్లు చేయట్లేదా? రాజకీయాల్లో ఉండి బిజినెస్లు చేయట్లేదా? రాజకీయాల్లో ఉండి క్యాసినోలు మెయింటైన్ చేయట్లేదా? చెప్పండి. రాజకీయాల్లో ఉండి చాలా వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. అలాగే సినిమా కూడా వాళ్ళ ప్రొఫెషన్. అది సినిమా అనేసరికి భూతత్వంలో చూస్తారు. రోజా గారి విషయంలో కూడా మనం వాస్తవం మాట్లాడుకోవాలి. తప్పేముంది ఆవిడ చేసుకున్నా కూడా. ఆవిడికి ఇప్పుడు ఏం చేస్తారు, అలా వెళ్తే ఆవిడ జబర్దస్త్కే అంకితం, ప్రజలను పట్టించుకోవట్లేదని అంటారు. ఎందుకు అనాల్సి వచ్చిందనంటే ఆవిడ మాట వల్లే. ఇప్పుడు ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తాడా ఇది చేస్తాడా అన్నట్టుగా ఆవిడే మాట్లాడారు. సో 1,000 మనం చూపించామంటే 3,000 మన వైపు చూపిస్తున్నాయి కదా. సో అది ఆ ఇంపాక్ట్ ఆమెకి అది బాగా పడిందని నా ఫీలింగ్. తర్వాత మొన్న పోలింగ్ రోజు కూడా కొంచెం నిరాశ నిర్లిప్తులతో కొన్ని మాటలు చెప్పింది ఆవిడ. ఒక ఆయనకి మేము శ్రీశైలం చైర్మన్గా ఇచ్చాము, అయినా వాళ్ళు మారట్లేదు. ఇక్కడ నా దగ్గర చూస్తే ఇలా బిహేవ్ చేస్తారు, అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి జగన్ అన్న కాల్ మీద పడతారు. చాలామంది కింద స్థాయిని పట్టించుకోలేదు అంటున్నారు. పట్టించుకోకపోతే వీళ్ళకి పదవులు అవి ఎలా వస్తాయి, జడ్పీటీసీలు ఇవన్నీ ఎలా అయ్యారు అంటే 40 లక్షలు తీసుకున్నట్టు కొన్ని వార్తలు వస్తుంది. 40 లక్షలు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే 40 లక్షలు ఇచ్చినట్టు కొన్ని వార్తలు వస్తుంది. ఏమో తెలీదు, ఎందుకంటే ఆ వార్తలు నేను విన్నాను. 40 లక్షలు కాదు, ఇంకా చాలా అవి కాక తిరుపతి దర్శనాలకు కూడా ఆమె చార్జ్ చేశారు అన్నట్టు కూడా విన్నాను. అక్కడ కొండ మీద ఒక టీం ఉంటుంది ఆమెకి, ఆ టీం అన్ని చూసుకుంటారు అన్నట్టుగా. ఈ వాస్తవాలో తెలియదు, మనం నింద వేయకూడదు. అయితే ఒకటి, ఇది ఒక కాసేపు నిజం అని అనుకుంటే దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమైందంటే ప్రతిదీ మీట నొక్కడమే. మీట నొక్కితే లబ్ధిదారుడి ఖాతాలో పడిపోతుంది, బటన్ నొక్కడమే. బటన్ నొక్కేసరి లబ్ధిదారు ఖాతాలో పడిపోతుంది. అంటే మధ్యలో ఉండే వ్యవస్థలన్నీ వేస్టే కదా. ఇంకా మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు వీళ్ళందరూ ఎందుకు? ఇంకా ఇప్పుడు ఒక పథకం పెట్టారు, ఒక సంక్షేమ పథకమో లేదా లబ్ధి పథకమో ఏదో పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఎవరెవరైతే కార్యకర్తలుగా భుజాన జెండాను మోసారో ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవాలి. ఇచ్చేసి తర్వాత అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ గ్రామంలో లేదా ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వస్తే ఆ 1,00,000 ఎవరైతే వేశారో వాళ్ళకే ఎమ్మెల్యే కాదు కదా. మిగతా 50,000 మందికి కూడా ఆయన ఎమ్మెల్యేనే. ఆ 50,000 మంది వేయలేదు కదా అని చెప్పి ఆయన నేను ఎమ్మెల్యే కాదు అనడానికి లేదు కదా. కాబట్టి ముందు ప్రయారిటీ ఈ 1,00,000 మందికి, ఈ కార్యకర్తలకి, ఈ నియోజకవర్గం ఎవరైతే సిఫారసు చేశారో వాళ్ళకి ఆ పథకం ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి కూడా పథకాలు యాడ్ చేసేలాగా పెట్టి ఒక ఆప్షన్ ఉండుంటే అప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. అలా కాకుండా ఈయన అదేం లేదు, తెల్ల రాష్ట్రంలో వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు, ఎవరు లేదు, అందరికీ లబ్ధిదారులందరికీ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ప్రాధాన్యత పోయినట్టే కదా. ఇప్పుడు స్థానికంగా ఉంటారు, ఇప్పుడు మీరున్నారు, తనున్నాడు, మన కెమెరామ్యాన్ ఉన్నారు, మీరు నాకు నా పార్టీ, కెమెరామ్యాన్ నా పార్టీ కాదు. అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రయారిటీ
చెప్తాను మేనేజ్మెంట్కి, లేదు మన గోపికే ఫస్ట్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వద్దు అని చెప్తాను. అలా కాకుండా మేనేజ్మెంట్ మీకు ఇచ్చి ఆయనకి ఇచ్చింది అనుకోండి, అప్పుడు రేపు పొద్దున ఆయన నన్ను ప్రయారిటీ ఇస్తాడా? ఈడిదేముందిలే, పైనుంచి ఇస్తున్నారు కానీ ఈయన ఎందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈయన ఎందుకు నేను పట్టించుకోవాలనే ధోరణిలోకి వెళ్ళిపోతాను. సో అక్కడ ఎమ్మెల్యేలకు అందుకే వెయిటేజ్ లేకుండా పోయింది. ఎమ్మెల్యే మంత్రులకే లేదు. పోనీ ఏ ప్రభుత్వ పథకాలు తప్పకుండా ఏమైనా డెవలప్మెంట్, మళ్ళీ మనం అటు వెళ్ళిపోతుందేమో సబ్జెక్టు, ఏ డెవలప్మెంటు లేదా ఒక కాంట్రాక్టు ఒక ప్రాజెక్ట్ వస్తే 4 పనులు మనకు నచ్చిన వాడికి ఇప్పించి వాడి నుంచి ఏమైనా తీసుకుందామన్నా కూడా ఒక్క పని లేదు. అంతేనా? ఎక్కడా నడవలేదు. మరి ఇప్పుడు ఆవిడైనా ఇప్పుడు 40 లక్షలు తీసుకుంది అంటున్నారు రోజా గారు. నేనైతే అది విన్నాను కానీ ఏముందిలే, రాజకీయాల్లో కామన్. ఇప్పుడు గిఫ్ట్ అనుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఒక పని చేసి పెట్టామనుకో, వాడు వచ్చి నా జాబ్ వచ్చిందిరా, ఇవ్వరా స్వీట్ తీసుకోరా అని ఇస్తారు. ఏది చిన్న చిన్న వాటికి రిఫరెన్స్. అది పెద్ద పెద్ద వాటికి అయితే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే, బాబు నీకు 5 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తున్నాం, నాకేంటి, నా కాకపోయినా పార్టీ ఫండ్కి ఎంతో ఇవ్వు. ఓకే సార్, ఒక 50 లక్షలు ఎంత ఇస్తాం సార్, ఓకే అయిపోయింది. మరి దాన్ని ఏమంటారు, ఏమనాలి? సో అలాగ పనులేమి లేనప్పుడు మరి ఇట్లాంటి వెతుక్కొని ఎవరెవరికి ఏవో చేయించి నామినేట్ పోస్టులన్నీ చేయించి డబ్బులు తీసుకున్నది తప్పదు కదా. ఎందుకంటే ఆవిడ ఎంతో ఖర్చు పెట్టి వచ్చి ఉంటుంది కదా. చాలా జనాలకి డబ్బులు పంచో లేదో నానా పోస్టర్లు, వెనక్కి తిరిగే మంది, వాళ్ళకి ఫుడ్డు తాగడాలు, తర్వాత వాళ్ళు తిరగడానికి పెట్రోలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి ఇవన్నిటికీ ఎవరిస్తారు పైసలు? స్పాన్సర్లు ఎవరు ఉంటారా? ఉండరు కదా. మరి ఆవిడ ఎలా సంపాదించుకుంటారు? అందుకని జనాల మీద దోచుకుంటున్నారా? అందరూ ఎవరు కాదని అంటున్నాను నేను. ఇప్పుడు ఆవిడ మీద ఎలిగేషన్ వచ్చింది, బట్ ఇప్పుడు ఆవిడకి ప్రొఫెషన్ అది, ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ డ్యాన్స్లు వేసిన వీడియోలు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆవిడ ఏదైతే గతంలో కొన్ని రకాలుగా నోరు పారేసుకున్నారో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇవి ట్రోల్స్ చేస్తే చేయొచ్చు, కానీ ఆవిడ మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్ రావడం వల్ల తప్పు కాదని నా అభిప్రాయం. ఆవిడ ప్రొఫెషన్ అది. ఆవిడ ఉంటే మంచి హ్యాండు, ఆవిడ ఉంటే కొన్ని సినిమాలు మంచి హిట్ అవుతాయి, ఆవిడ మంచి గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా ఉంది ఆవిడకి. అలా ఉండబట్టే కదా జబర్దస్త్కి రావడం వల్ల అన్ని సంవత్సరాలు, ఎప్పుడు ఆల్మోస్ట్ 2012-13 స్టార్ట్ అయింది అది. అంటే 11 ఏళ్ళుగా నడుస్తుందా జబర్దస్త్. తర్వాత నాగబాబు గారు వెళ్ళిపోయారు, కానీ ఈవిడ మళ్ళీ స్టాండర్డ్గా ఉంది కదా. ఇప్పుడైనా ఎలక్షన్ ఇది రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల, మంత్రి అవ్వడం వల్ల వదులుకున్నారు. మేబీ ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ 2 ఉన్నాయి. ముందు అనసూయ గారు కూడా ఏదో ప్రాజెక్ట్ అనో లేదంటే ఏదో పని ఉందో లేదో కన్సీవ్ అయ్యారనేదో మానేశారు. ఇప్పుడు రేష్మి వచ్చారు, ఆవిడ 2 చూసేది. మళ్ళీ అనసూయ గారు వచ్చాక జబర్దస్త్ ఆవిడకి ఇచ్చారు, ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవిడ చేస్తారు. ఇప్పుడు ఇంద్రజా గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ్ని అకస్మాత్తుగా పొమ్మని అనలేరు కాబట్టి మేబీ జబర్దస్త్ రోజా గారు చేస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంద్రజా గారు చేయొచ్చు. అది కాక ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ అని చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్న నేపథ్యంలో ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు షేర్ చేసుకునేది ఉంటుంది. బట్ అంటే ఓవరాల్గా చూస్తే ఆవిడ ఏం తిన్నారు, ఏం చేశారు, ఎలాగో ఓడిపోతారు కాబట్టి. ఎందుకంటే మొన్న ఆవిడ ఇచ్చిన బయట కూడా అలాగే ఉంది. నాకు బాగా ఇక్కడ ఉన్న వాళ్ళే కింద వాళ్ళే వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా, అందరూ టీడీపీకే ఫేవర్గా సపోర్ట్ చేశారన్నట్టుగా మన మాటల్లోనే అర్థమవుతుంది. మళ్ళీ 5 ఏళ్ళకి రెడీ అవ్వాలంటే ఈలోగా మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టడానికి రెడీ అవ్వాలి కదా. సో బ్యాక్ టు జబర్దస్త్ వచ్చినా నో ప్రాబ్లం. ఆవిడకి ఆ క్రేజ్ ఉంది కాబట్టి. అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ గ్రామంలో లేదా ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వస్తే ఆ 1,00,000 ఎవరైతే వేశారో వాళ్ళకే ఎమ్మెల్యే కాదు కదా. మిగతా 50,000 మందికి కూడా ఆయన ఎమ్మెల్యేనే. ఆ 50,000 మంది వేయలేదు కదా అని చెప్పి ఆయన నేను ఎమ్మెల్యే కాదు అనడానికి లేదు కదా. కాబట్టి ముందు ప్రయారిటీ ఈ 1,00,000 మందికి, ఈ కార్యకర్తలకి, ఈ నియోజకవర్గం ఎవరైతే సిఫారసు చేశారో వాళ్ళకి ఆ పథకం ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి కూడా పథకాలు యాడ్ చేసేలాగా పెట్టి ఒక ఆప్షన్ ఉండుంటే అప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. అలా కాకుండా ఈయన అదేం లేదు, తెల్ల రాష్ట్రంలో వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు, ఎవరు లేదు, అందరికీ లబ్ధిదారులందరికీ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ప్రాధాన్యత పోయినట్టే కదా. ఇప్పుడు స్థానికంగా ఉంటారు, ఇప్పుడు మీరున్నారు, తనున్నాడు, మన కెమెరామ్యాన్ ఉన్నారు, మీరు నాకు నా పార్టీ, కెమెరామ్యాన్ నా పార్టీ కాదు. అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రయారిటీ చెప్తాను మేనేజ్మెంట్కి, లేదు మన గోపికే ఫస్ట్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వద్దు అని చెప్తాను. అలా కాకుండా మేనేజ్మెంట్ మీకు ఇచ్చి ఆయనకి ఇచ్చింది అనుకోండి, అప్పుడు రేపు పొద్దున ఆయన నన్ను ప్రయారిటీ ఇస్తాడా? ఈడిదేముందిలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.